ఒక్కసారి చరిత్రను పరిశీలించండి. గొప్ప వ్యక్తుల్ని, ఎవరైతే గొప్ప నాయకత్వ స్థానంలోకి వచ్చిన గొప్ప వ్యక్తుల్ని ఎవరిని పరిశీలించినా వాళ్ళు ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు, నిష్ఠూరాలు, చీత్కారాలు ఎదుర్కొనే పైకి వచ్చారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈనాటి సమాజంలో చిన్న చిన్న విషయాలకే డిప్రెషను, నా మూడ్ బాగోలేదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చచ్చిపోతాను, సూసైడల్ టెండెన్సీస్ అంటే ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు చాలా కామన్ అయిపోయి. నిన్న మొన్న పేపర్ చూస్తే సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించలేదని భార్య ఆత్మహత్య, ఆత్మన్యూనతాభావానికి లోనే ఆత్మహత్య. చిన్న చిన్న కారణాలకి. లైఫ్ అంటే ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, ఇది చూసి మీరే మాట్లాడండి. భగత్ సింగ్ బ్రతికింది కేవలం 23 ఏళ్ళు. చిన్నప్పుడు ఏదైతే తండ్రిని అడిగాడు, పంటలు పండించినట్టు తుపాకీ నాటితే, విత్తనం నాటితే మొక్క వస్తుంది కదా నాన్న, తుపాకీ నాటితే తుపాకీలు పండుతాయా అని. తండ్రి పెళ్లి చేయాలని చూస్తే, నేను మరికొద్ది రోజుల్లో దేశ సేవలో వీరమరణం పొందబోతున్నాను, నా వల్ల ఒక అమ్మాయి జీవితం అన్యాయం కాకూడదు అన్నాడు. అప్పటికి భగత్ సింగ్ మీద ఎటువంటి కేసులు ఏం లేవు. 23 ఏళ్ల వయసులో నువ్వు క్షమాపణ చెప్తే నీ ఉరిశిక్ష రద్దు చేస్తామన్నది బ్రిటిష్ గవర్నమెంట్. కానీ క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే నేను తప్పేం చేయలేదు, దేశ సేవ కోసం వీరమరణం పొందబోతున్నాను, నేను తప్పు చేస్తే కదా క్షమాపణ చెప్పాలని చెప్పి మృత్యువునే వరించాడు తప్ప ఆత్మాభిమానం చంపుకోలేదు. దుర్మార్గులు, దుష్టుల దగ్గర తలదించుకొని బ్రతకలేదు. చనిపోయే ముందు భగవద్గీత చదువుతుంటే, ఇద్దరు ముగ్గురు గార్డ్స్ ఉంటారు కదా సెక్యూరిటీగా, అతని జైలు దగ్గర, అతని గది దగ్గర జైల్లో. ఒకడు అన్నాడు, చావడానికి సిద్ధంగా ఉండని ఎటకారంగా, ఎగతాళిగా, అవహేళనగా మాట్లాడితే పుస్తకం అలాగే మూసి ఇప్పుడు రెడీ అని అన్నాడు. అది అతని ధైర్యం. ఇంకొక గార్డు మంచి ఆయన అన్నాడు, రే మరొక అరగంటలో నువ్వు చనిపోబోతున్నావు, ఎందుకు ఇలా ఇంకా ఈ భగవద్గీత చదువుతామంటే, భగవద్గీతని వెంటనే ఆయన చదువుతున్న భగవద్గీతని ఆయన ఆ పేజీ మడత పెట్టాడు. అదేంటి మడత పెట్టేవేంటి, జనరల్గా ఎందుకు మడత పెడతాం, మళ్ళీ ఇప్పుడు వరకు ఎంతవరకు చదివాము, ఇక నుంచే చదువుతామని చెప్పి. నువ్వు చనిపోబోతున్నావు కదా, అదెందుకు మడత పెట్టావంటే, భగత్ సింగ్ చెప్పిన ఆన్సర్ మనందరికీ ఆదర్శం. నేను భారతదేశం అవతార పురుషుల్ని కన్నా పుణ్యభూమి, యోగభూమి, ఈ దేశంలో పుట్టాను. శ్రీకృష్ణుడు ఒకటే చెప్పాడు భగవద్గీతలో, చనిపోయిన వ్యక్తికి జన్మ తప్పదు, జన్మించిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. నేను మళ్ళీ ఇంతవరకు భగవద్గీత చదివాను, మళ్ళీ వచ్చే జన్మలో కూడా భారతదేశంలో పుట్టి, ఇప్పుడు ఏ శ్లోకంతో ఆపానో మళ్ళీ ఆ శ్లోకంతోనే మళ్ళీ నేను భగవద్గీత చదువుతాను అని చెప్పాడు. అది అతని కాన్ఫిడెన్స్, అది అతని నమ్మకం. ఖుదీరామ్ బోస్ బెంగాల్లో జన్మించాడు. ఆయన కేవలం 19 ఏళ్ల వయసులో బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. అతను తన పాకెట్ మనీతో ఒక గన్ను కొనుక్కున్నాడు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు. తన ఫ్రెండ్స్తో పాటు అతన్ని ఉరిశిక్ష తీర్పిచ్చింది. అప్పుడు జడ్జి కోర్టు హాల్లో అడిగాడు, నీకు పడిన శిక్ష ఏంటో నీకు తెలుసా? అప్పటికి అతని వయసు 19 ఏళ్ళు. ఖుదీరామ్ బోస్ చేతిలో భగవద్గీత పుస్తకంతో కోర్టుకి హాజరయ్యాడు. తెలుసు, చిరునవ్వులు నవ్వుతూ చెప్పాడు, ఉరిశిక్ష పడింది నాకు, చనిపోబోతున్నాను. మరి అంత ప్రశాంతంగా ఉన్నామేంటి అంటే, సేమ్ ఆన్సర్. కష్టమైన, అవమానమైన, సుఖమైన, సన్మానమైన ఒకేలాగా తీసుకో. జయాపజయాల్ని పట్టించుకోవద్దు. నీ కర్తవ్య నిర్వహణ నువ్వు సిన్సియర్గా చేయి. ఎటువంటి వ్యామోహాలకి లోను కాకు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సావు శరీరానికే తప్ప ఆత్మకి కాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కనుక నన్ను చంపిన మళ్ళీ నేను ఇంకో జన్మ మళ్ళీ ఈ భారతదేశంలో పుట్టి ఒక యోగినై మళ్ళీ భగవద్గీత చదివి తపస్సు చేసి భారతదేశంలోనే పుట్టి నేను మోక్షాన్ని పొందుతానని ఖుదీరామ్ బోస్ చెప్పడం జరిగింది జడ్జికి. అప్పటికి కేవలం ఖుదీరామ్ బోస్ యొక్క వయసు కేవలం 19 ఏళ్ళు. ఇక శ్రీనివాస రామానుజన్ గొప్ప మ్యాథమెటిషియన్, ఆయన గురించి తెలియని వారు లేరు. ఆయన ఎంత పేదరికం అంటే, రాసుకోవడానికి పేపర్స్ లేక బొగ్గులతో గోడల మీద ప్రాక్టీస్ చేసేవాడు, చిత్తు కాగితాల మీద, పెంట మీద దొరికిన చిత్తు కాగితాల మీద ప్రాక్టీస్ చేసేవాడు. ఆఖరికి ఒక పోర్టులో ఉద్యోగం దొరికితే అసిస్టెంట్స్ అంటే, ఆ రోజుల్లో అసిస్టెంట్స్కి కంప్యూటర్స్ లేవు, కేవలం పేపర్స్, ఆ పేపర్స్ మీద ప్రాక్టీస్ చేసేవాడు. ఈనాటికి అతని యొక్క ఇవి చాలా వరకు ఈక్వేషన్స్ అన్సాల్వ్డ్గా ఉన్నాయి. అతని గ్రామదేవత నామగిరియమ్మ అనే అమ్మవారి మీద అతనికి ఎనలేని భక్తి.
ఆయన ఒకటే చెప్పాడు, నేను మ్యాథ్స్ చేస్తున్న ప్రతి సమ్ కూడా ఆ అమ్మవారి పాదాల మీద వేస్తున్న ఒక పువ్వు. ఈ విధంగా నేను మ్యాథ్స్ చేస్తానంటే అమ్మవారి పూజ చేస్తున్నానని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పింది చాలా కొన్ని సంఘటనలు మాత్రమే. ఎవరైతే నేను చెప్పిన ఈ శ్రీనివాస రామానుజన్, ఖుదీరామ్ బోస్, భగత్ సింగ్ అని వీళ్ళెవరు కూడా చరిత్రలో గొప్ప వ్యక్తులను పరిశీలిస్తే వాళ్ళ కష్టాల నుంచి, పేదరికం నుంచి, అవమానాల నుంచి నేర్చుకొని గొప్పవాళ్ళు అయ్యారని అర్థమవుతుంది. కనుక ఎప్పుడు దేనికి డిప్రెస్ అవ్వద్దు. ఆ ఈశ్వరుడి మీద భారం వెయ్యు, నీ కర్తవ్య నిర్వహణ సిన్సియర్గా చెయ్యు. ఎటువంటి వ్యామోహాలకి, అట్రాక్షన్స్కి లోను కావద్దు. దుష్టులకి, దుర్మార్గులకి దూరంగా ఉండు. అవుటర్ అపీరియన్స్, పై అందాలకి చూసి వ్యామోహానికి లోను కాకు. జీవితాంతం నువ్వంటూ అభిమానించి నీ ఉన్నతిని, నీ అభివృద్ధిని కోరుకుంటూ సరైన సలహాలు ఇచ్చేవాడు ఆ ఈశ్వరుడు ఒక్కడే. కనుక మనుషులు మోసం చేస్తారు, ఆ ఈశ్వరుడు మోసం చెయ్యడు. కనుక ఈశ్వరుడిని నమ్ముకుంటూ నీ కర్తవ్య నిర్వహణ సిన్సియర్గా చేస్తూ ఎటువంటి అట్రాక్షన్స్కి లోను కాకుండా జీవితంలో ఇంతకు మించిన సక్సెస్ ఇంకోటి లేదు. జై హింద్, జై శ్రీరామ్, జై హనుమాన్.